పీఠాపురం వర్మ పరిస్థితి మరింత కన్ఫ్యూజన్గా మారుతుంది. ఆయనకు రాజకీయంగా ఇబ్బందులైతే తప్పేలా లేవు. ఆయన ఫ్యూచర్ ఏంటో ఆయనకే క్లారిటీ లేదు. ఇప్పుడైతే కొత్త టాక్ వినిపిస్తుంది. అదేంటంటే పీఠాపురంలో వర్మ పరిస్థితి క్వశ్చన్ మార్క్లా మారిపోయింది. పవన్ కళ్యాణ్ కోసం తన సీటు త్యాగం చేస్తారు వర్మ. కానీ ఆ త్యాగానికి తగ్గ ప్రతిఫలం దక్కలేదు. పవన్ గెలుపు కోసం పడిన శ్రమ గుర్తింపునకు నోచుకోలేదు. ఆపై అనుచిత కామెంట్స్ రూపంలో ఆయన చాలా బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్తారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని హడావిడి నడుస్తుంది. ఇటువంటి తరుణంలో పీఠాపురం బాధ్యతలను నాగబాబుకు పవన్ కళ్యాణ్ అప్పగించినట్లు ప్రచారం జరుగుతుంది. జనసేన ప్లీనరీలో నాగబాబు వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉద్దేశించి మాట్లాడారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపునకు ఆయన చరిష్మా కారణమని, పిఠాపురం ప్రజలు మాత్రమే గెలిపించారని, ఇందులో మరొకరి శ్రమ అంటూ లేదని, అలా అనుకుంటే అది వారి కర్మ అంటూ సంచలన వ్యాఖ్యలు నాగబాబు చేశారు. అయితే అది వర్మను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలేనని తేలిపోయింది. ఒకవైపు పిఠాపురం నియోజకవర్గాన్ని వదులుకున్నారు వర్మ. భవిష్యత్తులో ఆ నియోజకవర్గ తనకు దక్కుతుందన్న ఆశ కూడా లేదు. అయితే ఈ సమయంలో మరో పార్టీలో చేరితే తప్ప తనకు పీఠాపురం దక్కదని వర్మ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే తెలుగుదేశం పార్టీని వదులుకునే స్థితిలో వర్మ లేరు. కానీ జనసేన రూపంలో ఎదురవుతున్న ఇబ్బందులతో టీడీపీలో ఉండడం కష్టంగా మారుతుంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు నాగబాబు. ఏప్రిల్ 1 నుంచి ఆయన అధికారికంగా ఎమ్మెల్సీ కానున్నారు. అయితే ఆయనకు పీఠాపురం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తారని తెలుస్తుంది. అదే జరిగితే వర్మకు మరిన్ని అవమానాలు ఖాయం. పీఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అందుకే పీఠాపురం నియోజకవర్గ బాధ్యతలు నాగబాబుకు అప్పగిస్తారని ప్రచారం సాగుతుంది. అదే జరిగితే నియోజకవర్గం సమీక్షల నుంచి అన్ని రకాల కార్యక్రమాలు నాగబాబు కనుసన్నలో జరుగుతాయి. అప్పుడు వర్మకు మరిన్ని ఇబ్బందులు తప్పవు. పైగా నియోజకవర్గంలో మెగా బ్రదర్స్ మరింత పట్టు సాధిస్తారు. అందుకే వర్మ పునరాలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలో కొనసాగితే ఎమ్మెల్సీ పదవి రావడం ఖాయం. అయితే పిఠాపురం నియోజకవర్గంపై వర్మ ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు వర్మ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే భవిష్యత్తులో పోటీ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకే వర్మ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. టీడీపీలో ఉంటే ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టుకోవాలి. అలా ఉంటే నాగబాబు కింద పనిచేయాల్సి ఉంటుంది. అలాగని పార్టీ నుంచి వెళ్ళడానికి అనేక రకాలుగా ఆలోచన చేస్తున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.